రొటీన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కన్నా ఈ స్టైల్లో ట్రై చేయండి. పిల్లలు భలే ఇష్టంగా తింటారు. దీనికోసం అయితే రైస్ వండుకునేటప్పుడు కొద్దిగా ఆయిల్ ఇంకా సాల్ట్ వేసుకొని వండుకుంటే రైస్ పొడి పొడిగా వస్తుంది. దాని తర్వాత రైస్ వండాక చల్లారపరచుకోండి. తర్వాత అది ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్లో పసుపు, కారం, ఉప్పు వేసుకొని కొద్దిగా ఎగ్స్ కూడా వేసుకొని ఇలా స్మాష్ చేసేసి వీడియోలో చూపించినట్టు ఎగ్ ఫ్రై చేసుకొని పక్కన ఉంచేసేయండి. తర్వాత అదే కడాయిలో ఇంకాస్త ఆయిల్ వేసుకొని బగారాకు, మరాఠీ పువ్వు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, లవంగాలు వేసుకొని కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఆనియన్స్ కొద్దిగా ఎక్కువ వేస్తే బాగుంటుంది. ఇలా రెడ్గా అయిపోయాక దాంట్లో మీకు నచ్చిన కూరగాయలన్నీ వేసుకోండి. క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ మీకు నచ్చిన కూరగాయలు వేసుకొని కొద్దిగా సాల్ట్ చల్లుకొని దీన్ని మగ్గించుకోవాలి. తర్వాత కూరగాయలన్నీ ఫ్రై అయిపోయాక దాంట్లో 4-5 వరకు టమాటాలు, దానిపైన కారం, ఉప్పు చల్లుకొని మూత పెట్టేస్తే మనకు 10 నిమిషాలు అలాగ ఉంచేస్తే టమాటాలు కూడా మగ్గిపోతాయి. టమాటాలు కూడా మొత్తం మెత్తగా అయిపోయాక ఇప్పుడు దాంట్లో కొద్దిగా గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంత స్పెషల్ ఎఫెక్ట్ కోసం బిర్యానీ మసాలా వేసుకున్నాను. ఉంటే వేసుకొని లేకపోతే స్కిప్ చేసేసేయండి. తర్వాత ఇది బాగా ఫ్రై అయిపోయాక దాంట్లో మనం ఫ్రై చేసుకుని ఎగ్స్ వేసుకొని రైస్ వేసుకొని పైన కొత్తిమీర వేసుకొని మొత్తం రైస్ అంతా బాగా కలుపుకోవాలి. కొంచెం నెమ్మదిగా కలుపుకోండి ఎందుకంటే బాస్మతి రైస్ కాబట్టి. అంతే అండి, ఇలా బాగా కలుపుకొని స్టవ్ పైన 5 నిమిషాలు ఉంచేస్తే సరే మనకు ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది. పిల్లలు అయితే భలే ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.